రాష్ట్రాల్లో రబీ వరి నాట్లు చాలా వరకు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాట్లు పడుతున్నాయి. అయితే రబీ వరి నాట్లు ఆలస్యమైన ప్రాంతాల్లో నాట్లు వేసే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చీడపీడలు ఆశించి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మరి ఆలస్యంగా వరి నాట్లు వేసే రైతులు ఎలాంటి మెలకువలు పాటించాలో సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్లో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో అధిక వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వరి నాట్లు ఆలస్యమయ్యాయి. ఇప్పటికే జిల్లాలో సగం విస్తీర్ణంలో పూర్తవగా మిగతా రైతులు నాట్లు వేసే పనిలో మునిగిపోయారు. అయితే నాట్లు ఆలస్యమైన కారణంగా నాట్లు వేసిన 10 నుండి 20 రోజుల వరకు వరిలో చీడపీడల బెడద ఉండే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యమైన దిగుబడిని పొందగలరో తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లాలో రబీ ఉడుపులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇది రబీ పంట కాలంలో సుమారుగా 2,25,000 ఎకరాల్లో ఇది ఊడ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ 1,13,000 ఎకరాల్లో ఊడ్పులు అయినాయి. ఇవి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా ఈ నెల ఆఖరికి కానీ ఇది పూర్తి అవుతుందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. అయితే ఏంటంటే ఇక్కడ గత డిసెంబర్ మాసంలో సంభవించినటువంటి ఈ తుఫాను వలన ఎక్కువగా 1 నెల పొడిగింపు అయింది. ఎందుకనంటే ఎక్కువగా బెంగాల్ ఉడుపులు ఊడుస్తూ ఉన్నారు. ఇవి రబీ పంట కాలంలో ఇవి దూరము ఎక్కువగా నాటడం వలన స్క్వేర్ మీటర్కి అంటే ఒక చదరపు మీటర్కి ఉండవలసినటువంటి దుబ్బులు ఉండటం లేదు. అది రైతాంగం గమనించి కొద్దిగా ఒత్తుగా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దయచేసి ఇక్కడ చెప్పేది ఏంటంటే మురగదమ్ము చేయటం అనేది చాలా ముఖ్యం. ఒక రోజు లేట్ అయినా సరే మురగదమ్ము చేసుకుని ఎకరా ఒక్కింటికి 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కనుక వేసుకున్నట్లయితే గత సార్వా పంట తాలూకు ఈ క్రాప్ రెసిడ్యూస్ ఏదైతే ఉన్నాయో ఈ పంట యొక్క ఆనవాలన్నీ కూడా అవి చివికి పూర్తి స్థాయిలో భూమికి న్యూట్రియంట్స్ అంటే పోషకాలు ఇవ్వడమే కాకుండా అప్పుడు ఊడ్చుకోవటం అనేది ఎంతైనా శ్రేయస్కరమైనటువంటి విషయం. ఇది గమనించాలి. అలానే ఇప్పటికీ వచ్చేటప్పటికి దాదాపుగా 1,13,000 ఎకరాల్లో ఊడ్పులు అనేది జరిగినాయి. లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్ మాత్రం పోకుండా 120 రోజుల పంటకు వచ్చే రకాలే వేసుకున్నట్లయితే ఇవి నీటి ఎద్దడిని గురి కాకుండా ఉంటామని చెప్పేసి మేము చెప్పడం సిఫార్సు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ దశలో దాదాపుగా 1156 కానీ 1153 కానీ PR126 కానీ దాదాపుగా రైతాంగం వేసుకుంటూ ఉన్నారు. 1121 వేసుకునే వాళ్ళు కొద్దిగా లేట్ వేసుకునే వాళ్ళు 1121 కొద్దిగా ఆలోచించుకోవాలి. అది 125 రోజులు పైబడి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా దాన్ని గమనించుకొని నీటి వసతిని బట్టి వేసుకోవడం అనేది ఎంతైనా ముఖ్యం. అయితే దీని తర్వాత మనకి తెగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏంటంటే ప్రధానంగా ఏంటంటే కాండం తొలిచే పురుగు మీ అందరికీ తెలుసు. ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ సీజన్లో. అయితే ఇది లేట్ ప్లాంటేషన్ అవటం వలన దాదాపుగా ఇది కనుమరుగైంది. దాదాపుగా లీఫ్ రోలరు ఒకటి కాండం తొలుచు పురుగు అంటే ఆకు చుట్టు పురుగు మరియు కాండం తొలుచు పురుగు ఈ 2 కూడా పంట వేసినటువంటి ఊడ్చినటువంటి 10-20 రోజుల్లో ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని గమనించుకోవాలి. వెంటనే దీన్ని ఊరికే ఒక పురుగు ఒకటి అర కనిపించడంతో పురుగు మందులు జోలిపోకుండా ప్రధానంగా ఊడ్చుకునేటప్పుడు ఈ నారుమడి యొక్క కొనలు తుంచేసినట్లయితే ఈ కాండం తొలుచు పురుగుని సమర్థవంతంగా నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే మున్ముందు కూడా ఈ తెగుళ్ళు కానివ్వండి పురుగులు కానీ ఆశించినప్పుడు సరైన సమయంలో వీళ్ళకి రైతాంగానికి డయాగ్నోస్టిక్ టీములు సైంటిస్టులు వీరు ప్రతి 10 రోజులకు ఒకసారి అవసరాన్ని బట్టి 10 రోజులకు ఒకసారి వీళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలించి తెగుళ్ళ యొక్క ఉధృతిని గమనించి పురుగుల యొక్క ఉధృతిని గమనించి రైతులకి వెంటనే పత్రికా ద్వారా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ వీళ్ళకి రైతాంగానికి సలహాలు ఇవ్వటం అక్కడికక్కడే రైతాంగానికి సలహా ఇవ్వటం జరుగుతూ ఉంది.